ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నాకు జున్నూరుతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి బంధం. జున్నూరు అమ్మమ్మ గారు ఊరైతే పక్కన ఉన్నటువంటి బగ్గేశ్వరం నానమ్మ గారు, అక్కడ ఉన్నటువంటి మా తాతగారు భూపతిరాజు బాపిరాజు గారు మనందరూ కూడా గర్వించదగినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా జున్నూరు గ్రామంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆ రోజుల్లో ఉండేవారు. అనేక మంది సమరయోధులు పుట్టినటువంటి గడ్డ జున్నూరు అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా జున్నూరు గ్రామంలో ఉన్నటువంటి గందిని వెంకటరాజు గారు, తాతరాజు గారు అనేవారు, సుబ్బాయమ్మ గారు, అమ్మమ్మ గారు, మా అమ్మగారికి ఒక అక్కగారు లక్ష్మీ నర్సు అనేవారు పూతుమట్ల. ఏదైతే అల్లూరు సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేసినటువంటి రఘురామరాజు గారు ఒక మేనమామ అయితే, ఇక్కడ ఉన్నారు ఇంకో మేనమామ కల్లిండి వెంకటరామరాజు గారు, మూడో మామ మేనమామకి శేషులు సూర్యనారాయణరాజు గారు. ఈ జున్నూరు గ్రామంతో ఉన్నటువంటి బంధం ఎటువంటిది అంటే, నా చిన్నతనంలో నా బాల్యంలో ఎప్పుడు సెలవులు ఇస్తే ఎప్పుడు జున్నూరు వద్దాం అనేటువంటి ఆలోచన ఉండేది. తరచూ జున్నూరు వచ్చేటువంటి వాళ్ళం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువ. సెలవులు ఇచ్చినా ఏమాత్రం అవకాశం ఉన్నా, అదేవిధంగా ప్రత్యేకించి శీతాకాలం చలిమంట కోసం మేము పట్టణంలో ఉన్నాం. భీమవరంలో పుట్టిన దగ్గర నుండి కూడా చలిమంటలకు అవకాశం లేదు పట్టణాల్లో. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ అవతల పక్కన ఉన్నటువంటి పెంకుటిల్లు, ఆ తోటల్లో చలిమంట కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ రోజుల్లో. జున్నూరు గ్రామం అమ్మమ్మ గారు తాతయ్య గారితో పోలేదు నా అనుబంధం. ఆ తర్వాత మేనమామలంతా ఇక్కడే ఉన్నారు. అందులో మూడో మేనమామ అనేటువంటి సూర్యనారాయణరాజు గారికి మళ్ళీ మా పెద్దక్క గారిని ఇచ్చి వివాహం చేయడం. తరచు ఆ విధంగా అమ్మమ్మ నా తాతయ్య తర్వాత కూడా తరచు జున్నూరు రావడం. జున్నూరులో ఉన్నటువంటి దాదాపు ప్రతి ఒక్క వ్యక్తితో కూడా జున్నూరు గ్రామస్తులుగా కాకుండా బయట కూడా రాజకీయంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు పెద్దలంతా కూడా చాలామంది మహిళామూర్తులకి నేను తెలియకపోవచ్చు, కానీ జున్నూరులో ప్రతి ఒక్క వ్యక్తితో కూడా నాకు అనుబంధం ఉంది. కాకపోతే సమయం తక్కువ ఆ మధ్యకాలం. ఇప్పుడు మంత్రి అవ్వక ముందు కూడా బయట తిరిగేటువంటి అలవాటు ఎక్కువ ఉన్నది కాబట్టి పార్టీ పరంగా. ఆ తర్వాత కాలంలో జున్నూరు రావడం కొంచెం తగ్గడం, నా సోదరి అన్నపూర్ణ గారు కూడా భీమవరం వచ్చేయడం వల్ల జున్నూరు రావడం గత 5-6 సంవత్సరాలుగా తగ్గింది. నేనేమైతే అంటానంటే, ఈవేళ ఒక మంత్రిగా ఉన్నా, అంతకితం భారతీయ జనతా పార్టీలో అనేక 35-36 సంవత్సరాలు పనిచేసిన, అంతకితం విద్యార్థి సంఘాలు యువజన సంఘాల నాయకుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన నా ఎదుగుదలకు కారణం ఏంటంటే నా తల్లిదండ్రుల ఒక పంపకము, వారికి జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం అని చెప్పడానికి నేను గర్వపడతాను. మా తల్లి గారు తండ్రి గారు డిసిప్లిన్కి మారిపోయారు. చాలామందికి మా అమ్మగారు తెలుసుంటారు, చాలామంది పెద్దలు కనపడుతున్నారు. సీత క్లాస్మేట్స్ కూడా ఉన్నారంట. సూపులు గారు తగిలేరు ఇందాక అక్కడ నేను వస్తుంటే తగిలేరు. నమస్తే అమ్మ. టైంకి చదివించడంతో పాటు క్రమశిక్షణ నేర్పించడంలో మా తల్లి గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. దాని కారణంగానే మా అందరికీ చదువులు వచ్చాయి. మా ముగ్గురు అక్కలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, బీఈడి ట్రైనింగ్ అయ్యారు. నేను కూడా చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి ఉన్నా, కానీ అది కూడా డిసిప్లిన్ పరిధిలోనే ఉండాలి. మా అమ్మగారి యొక్క పెంపకం. నాకు కొన్ని మినహాయింపులు ఉండేవి. ఎందుకంటే ఒకే కొనుక్కుని ప్లస్ మా తాతగారు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి నా తాతగారు బగ్గేశ్వరం బాపిరాజు గారు. కాబట్టి వారి మనవడిగా మా నాన్నగారికి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది. అదేవిధంగా నా తల్లిగారికి కూడా ఆ తాతగారు వారసుడుగా సమాజం కోసం పనిచేయాలనేటువంటి నా ఆలోచనలకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండేది. అందులో భాగంగా నేను నాకు నచ్చినటువంటి సంస్థల్లో పనిచేయడం, ఈవేళ కేంద్ర మంత్రిని కావడం అంటే దానికి పునాది జున్నూరు బగ్గేశ్వరం గ్రామాల్లో పడిందనేటువంటి విషయాన్ని నేను భీమవరంలో ఉన్నప్పటికీ కూడా నేను నిరంతరం కూడా నేను చదువుకున్నటువంటి పాఠశాల కానీ, లేకపోతే నేను జన్మించినటువంటి స్థలానికి కానీ
లేకపోతే నా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారు పుట్టినటువంటి ప్రాంతాలు కానీ వీటన్నిటి మీద కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆలోచించేటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఇవాళ సంక్రాంతి సందర్భంగా మనం ఊరంతా కూడా కలిసాం కాబట్టి, ఈ విధమైనటువంటి ఒక చక్కటి పండుగ వాతావరణం మనం అంతా ఉన్నాం కాబట్టి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని అభిలషిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇవాళ సంక్రాంతి పండుగ మన ఇంట్లో కాకుండా ఊరంతా కలిపి జరుపుకోవడం. ఈ విధంగా జరిగిపోవడం వల్ల ఎవరైతే పెట్టి రాబోయేటువంటి తరాలు ఉన్నారో ఆ తరాలందరికీ కూడా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద చక్కటి అవగాహన కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ మనందరికీ కూడా తెలుసు. వాస్తవంగా ఈవేళ మనంతా కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కలిసినప్పటికీ కూడా ఆధునిక యుగంలో మన తాలూకు ఈ దేశం యొక్క వారసత్వ సంపద ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు. ఎందుకంటే అనేక కారణాలు, కొన్ని పాశ్చాత్య పోకడలకు మనం అలవాటు పడ్డాం, ఆధునీకరణ పేరుతో కొన్ని అలవాట్లు నేర్చుకున్నాం, మోడర్నైజేషన్ పేరుతో. కానీ ఈ విధంగా మనం కొనసాగించినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మన తర్వాత జనరేషన్ ఏదైతే ఉందో మీ బిడ్డలు కానీ మనవులు కానీ పూర్తిగా సంస్కృతి సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయం మాతృమూర్తులందరూ కూడా గ్రహించాలని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఎప్పుడైతే మన పిల్లలు ఈ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయారో, వాటి మీద మన పిల్లలకి అవగాహన లేదో, అంతిమంగా దాని ఫలితం చవి చూసేది తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి. ఇవాళ సంక్రాంతి సందర్భంగా మనందరూ కూడా ఆనందించదగ్గ విషయం, సుదూర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి మన గ్రామీణ ప్రజలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఆఖరికి విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ సంక్రాంతి పండుగకు వారి స్వగ్రామం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఈరోజు పెరుగుతూ ఉంది. సంవత్సరానికి ఒక్కసారైనా మనకి జన్మనిచ్చిన ఊరు వెళ్ళాలి, మన బంధువులు ఉన్నటువంటి ఊరు వెళ్ళాలి, లేకపోతే మన తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతంకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఈరోజు పెరుగుతూ ఉంది. మనంతా కూడా మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ట్రెస్ ఉంది ఈ రోజున. అది డబ్బు ఉన్నోడికి ఉంది, డబ్బు లేనోడికి ఉంది, అన్ని కులాలకి ఉంది. స్ట్రెస్కి డబ్బుతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. డబ్బు ఉన్నోడికి ఉంది, డబ్బు లేనోడికి ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటాం వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, కోటాను కోట్లు, వాడికి స్ట్రెస్ లేదు, ఒత్తిడి లేదు, హాయిగా ఉన్నాడు అని. కానీ మనకన్నా వాడికి ఎక్కువ ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. ఒక మానసికమైనటువంటి ఆందోళన, ఈ డబ్బు ఎక్కడ తేయాలనేటువంటి ఆందోళన, ఎవడ పేర్త పెడితే ఎవడు తినేస్తాడు అనేటువంటి భయం. వాడు అల్లుడైనా, మేనల్లుడైనా, బామ్మర్దైనా, ఎవడైనా సమాజ సేవకు ₹1 ఖర్చు పెట్టడానికి అంగీకరించినటువంటి మనస్తత్వం. కాబట్టి ఎవడైనా ఒక మనిషి నాకు ఒత్తిడి లేదు, ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి స్ట్రెస్ లేదని ఎవరైనా చెప్తే దయచేసి అది వాస్తవం కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనంతా కూడా రిలాక్స్ కావడానికి, మన ఊరు వచ్చి మన గ్రామం వచ్చి 3, 4, 5 రోజుల పాటు ఉండి చిన్ననాటి మిత్రులతో, బాల్య మిత్రులతో, బంధువర్గాలతో, చిన్ననాటి స్నేహితులతో కలిసి గడపడం అనేది ఒక సాంప్రదాయంగా కనుక మనం రాబోయేటువంటి రోజుల్లో పెరిగినట్లయితే రాబోయేటువంటి తరంలో మన పిల్లలు మనల్ని అనుకరించేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అంతా కూడా చూస్తున్నాం, ఆధునీకరణ పేరుతో చాలా సాంప్రదాయాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఆధునీకరణ అవసరం, కానీ అది సంస్కృతిని సాంప్రదాయాన్ని దాటిపోయే విధంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కువ మాతృమూర్తులు కనపడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే జున్నూరు గ్రామం ఉన్నదో, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏ అవసరం ఉన్నా కానీ నన్ను ఆల్రెడీ కొంతమంది సంప్రదించడం జరిగింది. దాని తాలూకు ప్రపోజల్స్ నా దగ్గరికి రావడం, నేను స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడటం, కొన్ని రోడ్లకు అనుమతినిచ్చి కొన్ని రోడ్లకు కూడా అనుమతి వచ్చి త్వరలోనే టెండర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు ఒక 70-80 లక్షల పనులు రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామంలో టెండర్కి రాబోతున్నాం. నేను ఎప్పుడైనా ఒకసారి విడిగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అధికారులతో వస్తా, శాసనసభ్యులతో మాట్లాడి ఏ అవసరం ఎక్కడ ఉన్నదో ఈ గ్రామంలో నేను ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా ఈ గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్ర. ఇందాక మీరంతా చెప్తున్నారు మీ ఊరి మనవణ్ణి అని. కాబట్టి ఖచ్చితంగా నేను ఇందాక చెప్పా, ఏదైతే నా ఎదుగుదలలో నేను పెరిగినటువంటి వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పా, తల్లి గారి క్రమశిక్షణ కానీ, తండ్రి గారి ఆలోచన విధానం కానీ, అందుకని ఈ గ్రామం మనకి నేను చాలా రుణపడి ఉంటా. నా తల్లిని 86 అనుకుంటా, 87 మా అమ్మగారికి
చెప్పలే నేను జున్నూరు వెళ్తున్నానని. ఆవిడ ఇంకా కొంచెం ఆరోగ్యం పోలే, మాట్లాడతారన్నీ ఉంటాయి, గత 10 రోజుల నుంచి పోలే. ఇవాళ నేను వెళ్ళి అమ్మ నేను మీ ఊరిలో జున్నూరులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నీ స్నేహితురాలు కూడా ఉన్నారు, అందులో వారందరూ నన్ను ఘనంగా సన్మానించారు. అందరూ నేను అడిగారంటే మా తల్లిగారి ఆయుష్ ఇంకో 5-6 సంవత్సరాలు పెరిగేటట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆవిడ అక్కడికి ఒక 4-5 సంవత్సరాలకి అక్కడికి ప్రయాణం చేయలేదు. తప్పనిసరిగా ఆవిడ కూడా ఏదో ఒక రోజున ఈ జున్నూరు గ్రామం తీసుకొస్తాననేటువంటి నమ్మకం నాకు ఉంది. ఆవిడ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను కదా, సంస్కృతి సాంప్రదాయం బాల్యము మిత్రులు, అలాగే సుబ్బులు గారు లాంటి స్నేహితురాలు ఇంకా చాలామంది ఉంటారు ఈ గ్రామంలో. వారందరినీ కూడా అమ్మతో కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నా ప్రతి ఒక్క అడుగులోనే నా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. నేను అందుకే 1000 మందిని అయ్యానంట. కష్టపడి పనిచేశాను నేను ఆర్గనైజేషన్ కోసం. మేమంతా డబ్బు ఉన్నటువంటి కుటుంబం కాదు, మీకు తెలుసు, సాధారణ మధ్య తరగతి కుటుంబం. నాకు చాలామంది పెద్దవారితో కూడా ఈ గ్రామంలో పరిచయం ఉంది, చాలామంది పెద్దవాళ్ళతో, అందరితో దాదాపుగా. కష్టమేంటో తెలుసు. చిన్ననాటి నుండి కూడా సమయానికి ఏ రోజు తినలే. నేను రాత్రి మొగళ్ళు పనిచేశా, నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం. ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదు, ఎందుకంటే నా తల్లి తండ్రి ఈ జున్నూరు గడ్డ మీద పెట్టి బగ్గేశంలో పుట్టి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల్లో పుట్టి డబ్బు అక్రమంగా ఎలా సంపాదించాలనేది నాకు నేర్పలే. నేను నేర్చుకోలే. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బాల్యం నుండి ఏనాడు కూడా ₹1 5 పైసలు కూడా అవినీతికరంగా సంపాదించడానికి నేను ప్రయత్నం చేయను, భవిష్యత్తులో ప్రయత్నం కూడా చేయను. అటువంటి ఆశలు ఆలోచనలు నాకు లేవు. ఒక నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం విద్యార్థి దశలోనే భవిష్యత్తులో ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం అవసరం కాబట్టి ఆ నాయకత్వం పలానా సంస్థలో పనిచేస్తే భవిష్యత్తులో నెగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆనాడు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో. ఆ తర్వాత యువజన సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో, దాని అనుబంధ సంఘాల్లో పనిచేశాను. డిగ్రీ చదువుతున్న కాలంలో ఇవాళ నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి భీమవరం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేశాను. ఒక 40 సంవత్సరాల క్రితం పార్టీలో చేరి పనిచేసామంటే బాల్యంలో భవిష్యత్తులో మంత్రిని అవుతాం, పార్లమెంట్ సభ్యుని అవుతాం అనే ఆలోచనలో పనిచేయలేదు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం ఒక ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగాలి. ఏదైతే హిందూ దేశం రాబోయేటువంటి రోజుల్లో హిందూయేతర దేశంగా మారకూడదు. ఇవాళ పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు చూస్తున్నాం. గ్రామాల్లో ఉన్నత కుటుంబాలకి చెందినటువంటి ఇళ్లలో కూడా మతాలు మార్పులు చేసుకుంటున్నారు ఈ రోజున. కింద స్థాయిలో ప్రజలను కొంతమందిని మభ్యపెట్టి మత మార్పిడి చేస్తున్నారు ఈ రోజున. ఈ విధంగా మత మార్పులు రాబోయేటువంటి కాలంలో పెరిగినట్లయితే, హిందూ సంస్కృతికి సాంప్రదాయానికి నిరోధకాలు ఇచ్చినట్లయితే భారతదేశం యొక్క అభివృద్ధి అంతటితో ఆగిపోతుందనే విషయాన్ని మీరు ఎవరు కూడా గుర్తించడం లేదు. భారతదేశం సెక్యులర్ దేశం, లౌకిక రాజ్యం. కానీ లౌకిక రాజ్యం పేరుతో యావత్ హిందూ లోకాన్ని కూడా అవహేళన చేసేటువంటి దిశగా, యావత్ హిందూ జాతిని కూడా కించపరిచేటువంటి దిశగా గతంలో పాలకులు ప్రయత్నం చేశారనేటువంటి సంగతి మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. దయచేసి 2014లో ఇప్పుడున్నటువంటి ప్రధాని గారు అధికారంలోకి రాకపోయినట్లయితే, నేను పార్టీల పేరెత్తట్లే, రాజకీయాలు మాట్లాడట్లే, కానీ కొన్ని వాస్తవమైనటువంటి పరిస్థితులు ఈ సంక్రాంతి పర్వదినాన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తూ ఉన్నాం. 2014 ఎన్నికలకు ముందు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించి 2014 ముందు ఎన్నికలకు ముందు రూపొందించినటువంటి చట్టం ఏమిటి అంటే, ఈ దేశంలో ఉన్నట్టు యావత్ హైందవ జాతి కూడా ఈ విధమైనటువంటి సమావేశాలు, సమ్మేళనాలు జరుపుకోవాలన్నా, ఎక్కడైనా దేవాలయాల్లో మైకి పెట్టాలన్నా ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలనేటువంటి ఒక నిబంధన. అదే సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మసీదుల్లో, చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించుకోవడానికి వారికి ఏమాత్రం కూడా పోలీసుల అనుమతి అవసరం లేదు అనేటువంటి ఒక చట్టం. చూడండి దయచేసి, హైందవ దేశంలో హైందవుడు తృతీయ శ్రేణి పౌరుడిగా ఉండేటువంటి చట్టం. కాబట్టి ఇన్ని వ్యవహారాలు ఇవాళ అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మత మార్పులు తగ్గాయి. మత మార్పులు చేసుకున్న వారిని గర్వ వాపసీ పేరుతో తిరిగి హిందూ మతంలోకి తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు దేశమంతా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇందులో నా వంతు సహకారం ఈ గ్రామానికి కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం అవసరమైనా, చాలామంది తెలుసున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఊరంతా. ఒకవేళ తెలియకపోయినా నేరుగా వచ్చి
నాది జున్నూరు అంటే నేను టాప్ ప్రయారిటీ ఇస్తాను అందులో అనమాట. ఎందుకంటే ఇవాళ కూడా నేను ఎక్కడికి పోలే, తిరుగుతూ ఉన్నా నిత్యం. నేను అంత ఈస్ట్ గోదావరిలో జున్నూరు మాత్రమే ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నేను జున్నూరు రావడం జరిగింది. ఎందుకంటే నేను వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాను, అందులో మీకు మరీ దగ్గరగా ఉంటాను. మీ ఊరు మనవడిగా ప్రాక్టికాలిటీ ఉంటుంది నా దగ్గర. నేను సమస్యల్లోంచి వచ్చా, కార్యకర్తగా పనిచేసి వచ్చా కేంద్ర మంత్రి స్థాయికి. సమస్యలు నా దగ్గరికి పోవడం కాదు, సమస్య ఎక్కడ ఉందే కనుక నాకు తెలిస్తే నేనే సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది నాకు అలవాటు. కాబట్టి మీ ఊరిలో కూడా గతంలో సుభాష్ చంద్రబోస్ గారి జున్నూరు, ఆయన కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అల్లూరు సత్యనారాయణ రాజు గారి గురించి మనకు తెలుసు. అల్లూరు సత్యనారాయణ రాజు గారు నా తండ్రి గారు, నా తాతగారు పోతరాజు బాపిరాజు గారు సమకాలీకులు, ఇద్దరు కలిసి పనిచేశారు రాజకీయాల్లో. అదేవిధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి పోతరాజు లక్ష్మీ నరసింహరాజు గారి ఇవాళ పుస్తకావిష్కరణ ఉంది. వీరంతా కూడా సమరయోధులు. కాబట్టి బోసు గారు గతంలో ఎంపీగా చేశారు. ఈవేళ మీ ఊరు మనవడిగా నేను ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా. కేంద్ర మంత్రిని అవ్వడం అనేది మీ అందరు ఆశీస్సులు కారణం. నేను డబ్బు లేదు నా దగ్గర, నేను పార్లమెంటు సభ్యుడికి పోటీ చేయను అన్నా నా సంస్థతో. కానీ నేను శాసనసభకు పోటీ చేస్తానని అడిగా. 2014లో నేను పోటీ చేయవలసినటువంటి అవకాశం వచ్చినప్పుడు పొత్తుల కారణంగా నేను మిస్ అయ్యా. తిరిగి 24లో పొత్తులు వస్తే నేను అసెంబ్లీకి పోటీ చేయాలని అడిగితే నా నాయకత్వం ఢిల్లీ పిలిచి, అప్పుడే రాష్ట్రంలో పార్టీకి చెందినటువంటి ప్రముఖులు 10 మందిలో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ నాయకులతో పరిచయాలు బాగున్నాయి. పరిచయాలంటే కష్టపడి పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో దానికి ఆధారంగా చేసుకుని నాయకులు నన్ను అభిమానిస్తారు, ప్రేమిస్తారు. నువ్వు పార్లమెంట్కి పోటీ చేయని నన్ను బలవంత పెట్టారు. నేను అసెంబ్లీకి పోటీ చేస్తానన్నా. లేదు, ఇది మా డెసిషన్, నువ్వు పార్లమెంట్కి పోటీ చేయాలన్నారు. నాయకత్వం ఏది చెప్తే అది చేయడం నాకు ధర్మం. నేను 2009లో కూడా పార్లమెంట్కి పోటీ చేశా, నరసాపురం పార్లమెంట్కి. నాకు ఉన్నటువంటి డబ్బు లిమిటెడ్. అది ఎంతవరకు ఉంటుందంటే ఒక అసెంబ్లీ స్థాయికి పోటీ చేయడానికి మాత్రమే పరిమితం. పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి కాబట్టి ఇది నాకు కష్టం. అంటే ఇది మా ఆదేశం, నువ్వు పోటీ చేయాలన్నారు నాయకత్వం. సాక్షాత్తు మా అగ్ర నాయకత్వం పోటీ చేశారు. మీ అందరికీ తెలుసు, మీ ఊరు మనవాడిని అందరూ అల్లరి చేశారు. ఎందుకంటే డబ్బు లేదు. డబ్బు లేకపోవడం డిస్క్వాలిఫికేషన్ కాదంటాను, క్యారెక్టర్ లేకపోవడం డిస్క్వాలిఫికేషన్ అంటాను. నేను అడ్డమైనటువంటి రాజకీయాలు చేసి, అడ్డమైనటువంటి నీతి బాహ్యమైనటువంటి పనులు చేసి, పెద్ద ఎత్తున బ్యాంకుల్ని, అంతర్జాతీయ సంస్థలను మోసం చేసి, వేల రూపాయలు కొల్లగొట్టి దోపిడీ చేసి, వారు మాత్రమే మా రాజకీయం మా చేతుల్లో ఉంది అనేటువంటి విషయానికి తిలోదకాలు ఇచ్చారు మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్లో. డబ్బు ఆధారంగా రాజకీయాలు చేస్తే కుదరదు అనేటువంటి తీర్పు ఇచ్చారు నరసాపురం పార్లమెంట్. నేను నామినేషన్ వేసిన నాటి నుండి, అభ్యర్థిగా నా ప్రకటన వెలువడిన నాటి నుండి కూడా మొదటి రోజున నా విజయం ఖాయమైంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మొదటి రోజునే నా విజయం ఖాయమైంది. బోపుతురాజు శ్రీనివాసవర్మ ఓడిపోతాడని మాట్లాడడానికి ఏ ఒక్క వ్యక్తికి కూడా ధైర్యం సరిపోదు. మరి అతనికి తెలుసు, మన ఏరియా అంతా మహిళలకు కొంచెం తక్కువ పరిచయం ఉంటుంది, బెట్టింగ్కి బాగా పేరు పోసినటువంటి ప్రాంతం. కానీ ఏ రోజున కూడా మొదటి రోజు నుండి బోపుతురాజు శ్రీనివాసవర్మ ఓడిపోతాడనేటువంటి బెట్టింగ్ ఈ నర్సాపూర్ పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. మీ అందరి ప్రోత్సాహం నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చినటువంటి అత్యధిక మెజార్టీ 1,60,000 అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా 2,80,000తో మీరు అందరూ నెగ్గించినటువంటి కారణంగా గత 40 సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల్లో, పార్టీలో ఎంత క్రమశిక్షణతో ఎన్ని ఒడిదుడుకు నీడుకుని, ఎన్ని ఆటుపోటులు తట్టుకుని పనిచేసానో నా నాయకత్వానికి అవగాహన ఉంది కాబట్టి, నా కమిట్మెంట్ మీద, నా సిద్ధాంతం మీద, నా నాయకత్వానికి అవగాహన ఉన్నది కాబట్టి, నాకన్నా వయసులో పెద్దవారు, నాకన్నా ఆర్థికంగా బలవంతులు, నాకన్నా కూడా రాజకీయంగా ముందు నుంచి ఎంపీలు చేసినటువంటి వంతులు ఉన్నప్పటికీ కూడా నాకు నరేంద్ర మోడీ గారి నుండి పిలుపు వచ్చి, నువ్వు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యి అంటే, నాకు మొట్టమొదటిగా నేను గుర్తు చేసుకున్నది నా తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి జున్నూరు బగ్గేశ్వరం గ్రామం. కాబట్టి మీ అందరికీ మరో మాట చెప్తున్నా, ఏ గ్రామంలో ఏ పనున్నా నన్ను ఉపయోగించుకోండి. నేను వచ్చేటువంటి సమయం తక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు సమయం ఉంటుంది. కేంద్ర మంత్రిగా దేశం, అన్ని రాష్ట్రాలు, పోర్టుపోలియోకి సంబంధించినటువంటి పనులు, ఢిల్లీలో ఎక్కువ ఉండవలసి రావడం, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండవలసి రావడం, పార్లమెంట్లో వారానికి 1 రోజు 2 రోజులు ఉంటే చాలా కార్యకలాపాలు ఉంటాయి. నన్ను కొంచెం పట్టుకోవడం కష్టం. వెంటాడి పట్టుకుంటే దొరుకుతాం. సమయం లేక రాత్రి 2ంటికి పడుకుంటా, 2 వరకు జనంతో ఉంటా, ఉదయం 6 గంటలకు మళ్ళీ జనంతో ఉంటా.
4 గంటలు పడుకుంటే నేను చాలా ఎక్కువ పడుకున్నట్టు. కాబట్టి ఇంకా నాకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యము కూడా జరగాలి, ఇందులో నా భాగస్వామ్యం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.